హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. సో, అసలు వ్లాగ్స్ గానీ, ఏదైనా అప్‌లోడ్ జేసి గానీ జమానా అయిపోతుంది. ఇట్ ఈస్ మై వెరీ ఫస్ట్ వ్లాగ్ ఇట్లా డైరెక్ట్‌గా మొబైల్‌లో షూట్ జేయడం అండ్ ఎవ్రీథింగ్. సో, పాతవన్నీ గూడా జిమ్ వీడియోస్ అవి ఇవన్నీ అయిపోయాయి. సో, చూడొచ్చు జిమ్ బోయి దాదాపు ఇట్స్ బీన్ 8 మంత్స్ అయిపోయిందనుకుంటా నాకు దెలిసి. సో, రైట్ నౌ ఇట్ ఈస్ వీకెండ్. సాటర్‌డే, సండే అవుతుంది. ఐయామ్ ఇన్ మై ఆఫీస్ సిట్టింగ్ హియర్. ఇదంతా గూడా మన ఆఫీస్ అన్నమాట. సో, ఎవ్రీథింగ్ హియర్ బేసికల్లీ దిస్ ఇస్ అ స్టూడియో రూమ్. ఇది స్టూడియో రూమ్. ఐ షూట్ ఆల్ మై కంటెంట్ హియర్. ఇంతకుముందు అడిగినారు. I work in online space. I have few different businesses that I run. సో సింపుల్ చెప్పనీకి ఏం లేదబ్బా. పీపుల్ యాక్చువల్లీ టాక్ అ లాట్ అబౌట్ బిజినెస్. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అనుకుంటా బాగా. ఎవ్రీ అదర్ పర్సన్ దట్ ఐ మీట్, ఎవ్రీవన్ వాంట్స్ టు స్టార్ట్ అ బిజినెస్. డామ్ దిస్ డే బిజినెస్ ఇస్ వెరీ ఫకింగ్ కేయాటిక్. ఇవాళ ఎవరు వర్కర్స్ లేరు. ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ మై ఆఫీస్. ఐఎమ్ ఎడిటింగ్ కంటెంట్. ఇవాళ నిన్న వచ్చిన ఆర్డర్స్ అన్ని ఐఎమ్ పర్సనలీ ప్యాకింగ్ బికాస్ ఐ డు నాట్ హ్యావ్ వర్కర్స్ ఆన్ ద వీకెండ్. వీకెండ్లో వర్కర్స్ లేరు కాబట్టి. సో దిస్ ఆల్ చిన్న సెటప్ ఇదంతా. Basically, this is the product that I sell. This is the product that I am selling it. So different business I have this. I work in electronics. I work in this. So చాలా మంది క్వశ్చన్ చేసేది కూడా అదే. బిజినెస్ స్టార్ట్ చేయబుద్ధి అవుతుందన్న నాకు, అది చేయబుద్ధి అవుతుందన్న నాకు, ఇది చేయబుద్ధి అవుతుందన్న నాకు అని ఇక బేసికలీ ఇట్లనే చెప్తారు. సో సి ఐ ఆల్ దీస్ ఆర్ ఫగన్ శాంపుల్స్. ఎన్ని శాంపుల్స్ మీద ఐ వర్క్ విత్ ఎవ్రీ డే. దీస్ ఆర్ ఆల్ శాంపుల్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ హియర్. సో బిజినెస్ ఇస్ నాట్ అ జోక్. అందరూ 9 to 5 ఎస్కేప్ కావడానికి బిజినెస్ చేయడానికి ట్రై చేస్తారు. ద పాయింట్ హియర్ ఇస్ బిజినెస్ ఇస్ మోర్ హెక్టిక్. ఇట్ విల్ ఈట్ యూ అప్. మీకు పేషెన్స్ లేకపోతే బిజినెస్ ఇస్ గోయింగ్ టు ఫకిన్ ఈట్ యూ ఆల్ అప్. అంతా హెక్టిక్ ఉంటుంది. సి బికాస్ ఇప్పుడంటే ఐ హావ్ పుల్డ్ అప్ ఫ్యూ ఆటోమేషన్స్ ఇన్ మై బిజినెస్. కొన్ని ఆటోమేట్ చేసేసాను. ద మెసేజెస్, రిప్లైస్, ఆల్ దీస్ హ్యావ్ ఆటోమేటెడ్. ఐ హావ్ హ్యాడ్ ఫ్యూ పీపుల్ టు టెక్స్ట్ వైల్ ఐ స్లీప్. బట్ ద పాయింట్ హియర్ రిమైన్స్ ఆల్వేస్ సేమ్. ఏమని, ఇఫ్ యు ఆర్ సెట్టింగ్ అప్ న్యూ, మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం తీరిపోతుంది. మంచిగా చెప్తున్నా చూసుకోండి. బికాస్ సి నేను స్టార్ట్ చేసిన వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ మై ఎలక్ట్రానిక్స్ బిజినెస్, దిస్ వాజ్ ఆల్మోస్ట్ బ్యాక్ ఇన్ 2021 ఆర్ 2022 అనుకుంటా. సి రైట్ నో ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉంటాయి బికాస్ ఐఎమ్ జస్ట్ హ్యాండిలింగ్ ఇట్ హియర్. నో వన్ ఇస్ దేర్ టు హ్యాండిల్. ఆల్మోస్ట్ 1 o'clock ఇన్ ద నైట్ మెసేజ్ వచ్చిన మెసేజ్, కాల్, రిప్లైస్ అన్ని ఇస్తుండే. దాంతోపాటు పొద్దున 4 గంటలకు 3 గంటలకు ఎప్పుడు వచ్చినా కూడా ఇచ్చేస్తుంది. బికాస్ టెక్నికలీ ఐ డిడ్ నాట్ హ్యాడ్ ఎనీ డ్యామ్ స్లీప్ అని చెప్పుకోవచ్చు. అవన్నిటితో పాటు ఖతర్నాక్ జిమ్ కూడా చేస్తుండే. ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం బ్రేక్ ఇచ్చేసాను బికాస్ మై హెడ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. సో ఇట్లా శాంపుల్స్ బాక్స్ నిండా శాంపుల్స్ వస్తాయి. వీ హ్యావ్ టు అప్రూవ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్. సప్లయర్స్ నుండి రావాలి, ఇవన్నీ చేయాలి. ఇట్స్ ఆల్ హెక్టిక్. ఎండ్ ఆఫ్ ది డే జనాలు అడుగుతారు దట్ ఐ ఆల్సో వాంట్ టు డూ బిజినెస్. నేను కూడా బిజినెస్ చేద్దాము అనుకుంటున్నాను అని. సి ద పాయింట్ హియర్ రిమైన్స్ ద సేమ్. ఇఫ్ మోర్ ద రిస్క్, మోర్ ద రివార్డ్. అందరూ ఏమనుకుంటారు అంటే నేను 9 to 5 ఇక్కడ చేసి నేను ఇంకో బిజినెస్ పెడతా, పార్ట్ టైం బిజినెస్, ఎక్స్ట్రా మనీ, సైడ్ హసిల్ అంటారు కదా. బిజినెస్ ఇస్ నాట్ ఎ సైడ్ హసిల్. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ని ఎప్పుడు సైడ్ హసిల్ లాగా ట్రీట్ చేస్తే సైడ్ పైసలు లాగానే వస్తాయి. చాయ్ పైని సిగరెట్ పైసలు తప్ప ఏం రావు దానిలో. బికాస్ ఈ బిజినెస్ ఈజ్ అ ఫుల్ టైం కమిట్మెంట్. నేను సూపర్ తోపు తురుమని నేనేం చెప్తాను. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ టు చిన్న బిజినెస్ని పెద్ద బిజినెస్ చేయడానికి నేను కూడా చాలా వర్క్ చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ రియలీ ఎ జోక్. వచ్చే పైసలు ఎన్నో ఉంటాయి, నెలకు లక్షల అకౌంట్లో పడతాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇట్లా అనగానే సప్లయర్కి పైసలు కొట్టాలి, ఇన్వెంటరీ పైసలు కొట్టాలి, వర్కర్స్కి పైసలు ఇవ్వాలి. ఆల్ దీస్ హ్యాపెన్. బిజినెస్ అనేది ఎప్పుడు నెల 2 నెలల మందం నడవదు. యూ హ్యావ్ టు సీ 10 years, 5 years, 1 year. ఈ పొజిషన్లో చూసుకుంటేనే యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అ లాట్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ ఆల్వేస్ కమ్స్ లాస్ట్. బేసికలీ చాలా లాస్ట్కి వస్తుంది పైసలు అనేది. సో అంతకంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్లో చాలా మంది నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నామని చూస్తారు, కానీ పర్సనలీ నేనేం చూస్తా తెలుసా? సి ఇఫ్ యు ఆర్ ఎంప్లాయింగ్ ఒక 50-60 మెంబర్స్ మీ కింద పని చేస్తున్నారు. బికాస్ ద మ్యాక్సిమం పీపుల్ ఐ హ్యావ్ ఎంప్లాయిడ్ ఇస్ 4-5 మెంబర్స్. కొందరు రిమోట్లో పనిచేసి, కొందరు నా కింద పని చేస్తారు, వర్కర్స్ కానీ వాళ్ళందరూ కానీ. దట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ హ్యావ్ గివెన్. కానీ ఎండ్ ఆఫ్ ది డే
మీ కింద జస్ట్ ఇమాజిన్ 1000, 10,000 పీపుల్ ఆర్ వర్కింగ్. 10,000 ఫ్యామిలీస్ మీ వల్ల మీరిచ్చే జీతం మీద బతుకుతున్నారంటే దట్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ దట్ ఎనీ బిజినెస్ మ్యాన్ కెన్ బీ. ఎయిమ్ ఫర్ దట్. ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యడానికి చూడండి. మీ కింద ఆ 10 ఫ్యామిలీస్‌ని ఎంపవరింగ్ చేస్తున్నారు లాగా ఆలోచించండి. నాట్ జస్ట్ అబౌట్ ఐ మేక్ బిజినెస్, మర్సిడీస్ కొనుక్కుంటా, బీఎండబ్ల్యూ కొనుక్కుంటా, థార్ రాక్స్ కొనుక్కుంటా అన్నీ వదిలేసేయండి. చిచోరగాళ్ళ వీడియోలు చూసుడు మంజేయని. సో, చిన్న షార్ట్ వీడియో చాలా లాంగ్ తర్వాత నేను కూడా చేస్తున్నాను. చియర్స్ టు ఎవ్రీవన్. మెల్లమెల్లగా చేద్దాము వీడియోస్. ఐ హావ్ థాట్ వ్లాగ్స్ అవన్నీ కూడా చేద్దామని ట్రై చేస్తున్నా. ఐ విల్ జస్ట్ సీ. సో, చియర్స్. హ్యాపీ వీకెండ్ ఐ గెస్. సో, డైరెక్ట్ రా వీడియో పెట్టేస్తున్నాను నేను. దిస్ ఇస్ నాట్ ఎడిటెడ్, దిస్ ఇస్ నాట్ నథింగ్. వెరీ రా వీడియో ఐమ్ అప్లోడింగ్ యాజ్ ఆఫ్ టుడే. సో, గుడ్ లక్. మళ్ళీ మాట్లాడదాం. కింద కామెంట్స్ చేయండి మీకు అసలు ఏ టాపిక్స్, ఏం డౌట్స్ కావాలో అన్నా కూడా. యూ కెన్ జస్ట్ కమెంట్ డౌన్. ఐల్ ట్రై టు హెల్ప్ వాట్ ఎవర్ ఐ కెన్ డూ.